మేడం, ఒక పురుగు కుడితే చనిపోతారంట కదా మేడం, నిజమేనా? ఎస్, ఇది స్క్రబ్స్ టైఫస్ అనే ఒక డెడ్లీ డిసీజ్. ఇది ఎందుకు కాజ్ అవుతుంది, ఒక పురుగు కుట్టడం వల్ల కాజ్ అవుతుంది. మేడం, ఆ పురుగు కుడితే సిమ్టమ్స్ ఏంటి మేడం? అసలు అవి ఎక్కడుంటాయి? ఓకే, గుడ్ క్వశ్చన్. ఇవి ఎక్కువగా నీళ్లు, చెట్లు అండ్ అలాగే గట్టి ఉండే ప్రదేశాల్లో ఉంటాయి. ఇది ఎక్కువగా ఎందులో కనిపిస్తుంది అంటే చిన్న పిల్లల్లో, టీనేజర్స్ లో, యంగ్ పీపుల్ లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వీటి లక్షణాలు ఎలా ఉంటాయంటే హై ఫీవర్ వచ్చేయడము, మెడనరాలు లాగేయడము, కడుపు నొప్పి అండ్ అలాగే వీటితో పాటు మెదడు జ్వరం అంటే మెనింజైటిస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. మేడం, దీనికి అసలు ట్రీట్మెంట్ ఉందా మ్యామ్? ఎస్, ఉంది. ట్రీట్మెంట్ అయితే ఉంది. కానీ ఏంటంటే ఈ లక్షణాలు మీలో కనిపించినప్పుడు ఇమ్మీడియట్ గా మీ దగ్గరలో ఉండే హాస్పిటల్ కి వెళ్ళి మీ డాక్టర్ ని కన్సల్ట్ అయితే వాళ్ళు స్క్రబ్ అనే ఒక టెస్ట్ చేసి దీన్ని డయాగ్నోసిస్ చేస్తారు. వాళ్ళలో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి మచ్చల్లాగా వాళ్ళ బాడీ అంతా పడిపోతుంది. ఫస్ట్ ఎక్కడ ఉంటదంటే అండర్ ఆర్మ్స్ అంటే ఇక్కడ అండ్ అలాగే గ్రోయిన్ అంటే మన తొడల భాగం మధ్యలో చిన్న చిన్న పొక్కుల్లాగా కనిపిస్తూ ఉంటాయి. చీమ కుట్టిన, దోమ కుట్టిన పెయిన్ వస్తూ ఉంటది అండ్ అలాగే మచ్చలు తెలుస్తూ ఉంటాయి. కానీ ఈ స్క్రబ్ టైఫస్ కాజ్ చేసే పురుగు మనల్ని కుట్టినప్పుడు అసలు మనకి పెయిన్ కూడా ఉండదు. ఫీవర్ వచ్చినప్పుడు మీలో అండ్ అలాగే మీ పిల్లల్లో తరచుగా మీ అండర్ ఆర్మ్స్ అండ్ గ్రోన్ ఏరియాలో ఎక్కడైనా ఇలాంటి మచ్చలు వచ్చాయా అని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ మీకు గనక ఇలాంటి మచ్చలు అండ్ అలాగే ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటే ప్లీజ్ దయచేసి లేట్ చేయకుండా ఇమీడియట్ గా మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఒకటి సరిపోదు, ఫాలో ఫర్ మోర్.